ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. నిజముగా ఆయనకు ముందున్న దేవుడు ఎవరూ లేరు, ఆయన తరువాత ఎవరు కూడా లేదు, ఆయన తరువాత ఎవరు కూడా రారు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నాడు. ఆయనకు పోటీ, ఆయనకు సాటి ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన ఒక్కరే దేవుడు. ఆయనే సర్వభౌమాధికారము కలిగినటువంటి గొప్ప యుగ పురుషుడు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నటువంటి మనము కూడా ఏక హృదయం కలిగి ఆ యుగ యుగములు ఉండే దేవుడిని, యుగ యుగములతో పాటు ఆయనతో పాటు ఉండబోయే ఆయన్ని ఎలా మనం ఆరాధిస్తున్నాం? ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న అది మన భాగ్యము, మన ధన్యత. దేవుడిచ్చిన మనకి గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని చాలామంది తృణీకరిస్తున్నారు. ఈ అవకాశాన్ని చాలామంది తృణీకరించి వ్యతిరేకిస్తున్నారు. చాలామంది పాటించక నిర్లక్ష్యపరుస్తున్నారు. మరి ఈ గొప్ప దేవుని ఎదుట ఒక్కరోజు నువ్వు న్యాయ తీర్పులు నిలబడే రోజు ఉన్నది గనుక గమనించి ఈ ఉదయకాల సమయమందు ఆ ఏకరీతిగా ఉన్నటువంటి ఏకైక దేవుని పట్ల విశ్వాసము, నమ్మకము, ఆయన వాక్యం ఏదైతే మనతో చెప్పి ఉండమని, జీవించమని దేవుడు మనకు తెలియచేశాడో ఆ ప్రకారమే జీవించినట్లు దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందామా, జీవిద్దామా, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కరుణ సంపన్నుడా, నీ కరుణతో, నీ కనికరముతో నింపండి, దయ చూపించండి. వాత్సల్యత కలిగిన దేవుడు వాత్సల్యతతో నింపండి, కృప చూపించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.